హాయ్ హలో అందరికి బాగున్నారండి. వెల్కమ్ టు మై బ్యాక్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఇంట్లోనే మంచి మటన్ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఈ వీడియోలో దీనికి కావాల్సింది కేజీన్నర మటన్ శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ 3 స్పూన్ కారం, ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ఈ కర్రీ. 1.5 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్, ధనియాల పొడి 1 స్పూన్, 1 కప్పు పెరుగు, చిన్న కప్పుతో 1 కప్పు పెరుగండి, 1 నిమ్మకాయ, కొంచెం గరం మసాలా, 1 స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1.5 స్పూన్ సాల్ట్ వేసానండి, చిటికేడంతా గరం మసాలా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంత కన్ఫ్యూజ్ అంటే మళ్ళీ చెప్పనా, ఈ కేజీన్నర మటన్కి 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ కారం, 1 కప్పు పెరుగు, ఒక నిమ్మకాయ ముక్క, గరం మసాలా చిటికేడంతా, 2 స్పూన్ సాల్ట్, ఇవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. మటన్ ముక్కలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పెట్టుకోవాలండి. మారినేట్ చేసుకోవాలి. 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. మటన్ ముక్కలు, ఈ మటన్ ఏటపోది మటన్ కాదు, అదే గొర్రెపోతు మటన్ అంటారు కదా, ఆ మటన్ ఊరు నుంచి తెచ్చామన్నమాట. చాలా టేస్ట్ ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఈ మటన్ కర్రీ ప్రిపరేషన్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు 3 టమాటా, 1 ఆనియన్స్, 3 మిర్చి కట్ చేసుకొని గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాము. అదే విజిల్ కుక్కర్ పెడుతున్నాను అండి. కుక్కర్లో అయితే చాలా ఫాస్ట్గా విజిల్ పెట్టించుకుంటే చాలా మెత్తగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు 4-5 టేబుల్స్ ఆయిల్ వేస్తున్నాను. నేను పెట్టుకుందే కళాయి కాదు, విజిల్ కుక్కర్ అన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ లైట్గా వేడైపోయింది. ఆయిల్లో ఆనియన్స్, మిర్చి కూడా వేసేస్తాము. కట్ చేసుకున్న ఆనియన్, మిర్చి వేసుకుందాము. 1 బిర్యానీ ఆకు, ఒకటేమో దాల్చిన చెక్క వేస్తానండి. ఇంకే మసాలా వేసుకోలేదు. ఈ రెండే చాలన్నమాట. కొన్ని కరివేపాకు వేస్తున్నాను. ఇవన్నీ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి, బిర్యానీ ఆకు అండ్ దాల్చిన చెక్క, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా 1 స్పూన్ 1.5 స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి గ్యాస్లో పెట్టుకొని. ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రై అయింది, చూసారా చక్కగా. ఆనియన్స్, అల్లం వెల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయినాయి. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మటను 1/2 అవర్ అయిపోయింది. తీసుకొచ్చేద్దాం. చూసారా, ఈ విధంగా ఈ మటన్ బాగా నానిపోయాయి అన్నమాట. మంచి టేస్ట్ వస్తుంది ఇలా పెట్టుకుంటే. 1 అవర్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో మటన్ కూడా వేసేద్దాం. నానబెట్టుకున్న మటన్ కూడా వేసేస్తున్నాను.
మటన్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇలా వదిలేస్తే 5-10 మినిట్లో బాగా వాటర్ కూడా జ్యూసీగా వచ్చేస్తుంది అన్నమాట. మటన్ కూడా బాగా కలిపేసాను. ఆనియన్స్ ఆయిల్ అంతా బాగా తిరిగేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాను. ఇంకో 5-10 మినిట్లో మంచి కుక్ అయిపోయి వాటర్ కూడా పైకి వచ్చేస్తుంది. చూసారా, ఇలా ఉడికిపోయి వాటర్ దాంట్లోనే చాలా మంచి వాటర్ అదే వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్నాం కదా మటను, దానివల్ల వాటర్ మంచిగా జ్యూసీగా బయటలో కర్రీలో వచ్చేస్తుంది అనమాట. ఇలా కలుపుతూ ఈ మటన్ కాసేపు ఉడికించుకోవాలి. ఇలా లైట్గా ఉడికింది కదా మటను. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక టమాటా కట్ చేసుకున్నాం కదా, ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేద్దాము. టమాటాలు వేసేసానండి. ఇప్పుడు కూడా 1 స్పూన్ సాల్ట్ వేసాను. ఎందుకంటే ఇందాక కూడా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు కూడా లైట్గా టమాటాలు ఉడకాలని లైట్గా సాల్ట్ వేస్తున్నాను. నేను ఎక్కువ ఏమి వేసుకోవట్లేదు, చెక్ చూసుకొని వేసుకోవాలి. టమాటా, సాల్ట్, మటన్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని కుక్కర్ పైన క్యాప్ పెట్టుకోవాలి. 3 విజిల్ వచ్చేంత వరకు ఈ మటన్ కర్రీ ఉడికించుకోవాలండి. ఇందులో వాటర్ కూడా ఏమి వేసుకునే అవసరం లేదు. వాటర్ కూడా దీంట్లో బాగా జ్యూసీగా వచ్చేస్తుంది కదా, వాటర్ వేసే అవసరం లేదు. ఇంకా పైన క్యాప్ పెట్టి 3 విజిల్ వచ్చేంత వరకు ఈ మటన్ ఉడికించుకోవాలి. 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇదిగో విజిల్ వస్తున్నాయి. 3 విజిల్ వచ్చేసింది చూసారా. కాసేపు 3 విజిల్ అయిన తర్వాత గ్యాస్ కట్ చేసి కాసేపు ఆగి క్యాప్ ఓపెన్ చేయాలి. అప్పుడు వేడి దాని మీద క్యాప్ ఓపెన్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వేడి దాని మీద ఎప్పుడు విజిల్ కుక్కర్ మీద విజిల్ క్యాప్ ఓపెన్ చేయవద్దు. చూసారా, చాలా మెత్తగా ఉడికిపోయాయి మటన్ కర్రీ. చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ విధంగా మటన్ కర్రీ కుక్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మంచి రెస్టారెంట్ స్టైల్లో లేదంటే ఫంక్షన్లో ఇలా ఫంక్షన్లో చేసే కర్రీస్ మనకు టేస్ట్ ఎందుకు వస్తుంది, ఇలా ఎందుకు వస్తుంది అనుకుంటారు. చాలా ఈ విధంగా ఉడికించుకుంటే దానికన్నా మంచిగా టేస్ట్ వస్తుంది. చూసారా, మటన్ చాలా మెత్తగా ఉడికిపోయింది. మటన్ కూడా చాలా మెత్తగా ఉడికించుకొని తినాలండి. మటన్ అలా హాఫ్ బాయిల్లో తినకూడదు. ఇప్పుడు ఇందులో 3 స్పూన్ వెండి కొబ్బరి, 5-10 జీడిపప్పు మిక్సీ పట్టుకున్నాను. ఆ జ్యూస్ ఏమో ఇందులో వేసేసుకున్నాను. 3 స్పూన్ వెండి కొబ్బరి, 10 జీడిపప్పు మిక్సీ పట్టుకొని ఈ కర్రీలో వేసుకున్నానండి. అదే బౌల్లో కొంచెం వాటర్ కడుక్కొని ఇందులో వేసుకోవాలి. వాటర్ మనం తగినట్టు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ కూడా ఉండకూడదు. మనం ఎంతమంది ఉన్నామో ఎలా తింటామో ఆ టైప్లో పెట్టుకోవాలన్నమాట. దీనికి అస్సలైన టేస్ట్ వచ్చేది జీడిపప్పు వెండి కొబ్బరి టేస్ట్ అన్నమాట. చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ మటన్ కర్రీకి. మీరు ఫంక్షన్లో ఎప్పుడైనా తినే టేస్ట్ ఇదే అనమాట. అలాగే చేసుకుంటారు. అందుకే ఆ టేస్ట్, ఆ గ్రేవీ వస్తుంది అనమాట వాళ్ళకు. చాలా థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఇలా వేసుకోవాలి. మటన్ కర్రీలో వెండి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి లాస్ట్కి. ఇవి వేసుకున్న తర్వాత కూడా 5-10 మినిట్ ఉడికించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చూసారా, అలా కలుపుతూ ఉడికించుకోవాలి. 10 మినిట్ దాకా ఉడికించుకోవాలి. అందులో కుక్కర్లో బాయిల్ అయిపోయాయి. మటన్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. కుక్కర్లో ఉడికించుకునే టేస్ట్ వేరే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫైనల్గా కర్రీ అయిపోయింది. కొత్తిమీర వేస్తున్నాను.
మీకు ఉప్పు కారం అని చెక్ చేసుకొని తగ్గిపోతే వేసుకోవచ్చు. నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. చాలా మంచి టేస్ట్ మటన్ కర్రీ. గ్యాస్ కట్ చేసేస్తున్నాను. వేడి వేడి రైస్ మీద ఈ మటన్ కర్రీ తింటే ఎంత టేస్ట్ ఉంటే అంత టేస్ట్. అండ్ రోటీతో కానీ చపాతీతో కానీ పుల్కాతో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీ అందరికీ నచ్చితే ఈ విధంగా మీరు ఈ కర్రీ ప్రిపరేషన్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇప్పుడు రైస్లో నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఎంత టేస్ట్ అంటే మాటలతో చెప్పలేనండి. ఇంత టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకోండి. రైస్తో నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే చక్కగా ఫాస్ట్గా ఎంత టేస్ట్ అయినా మటన్ కర్రీ రెడీ. అన్నంతో తింటే ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ అండి. మామూలుగా టేస్ట్ లేదు. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఆల్ బాయ్.